హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే అండి. నాకు మా ఇంట్లో ఎవరి బర్త్డేలు జరిగినా నైట్ 12 గంటలకు విష్ చేయడం బాగా అలవాటు. సో అందుకనే మా హస్బెండ్ బర్త్డే కూడా నైట్ 12 గంటలకు విష్ చేస్తున్నా. కానీ చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. ఆ సర్ప్రైజ్ ఏంటి అనే విషయాన్ని వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ గా అనిపించి మీరు కూడా బర్త్డే సెలబ్రేషన్ చేయాలనుకుంటే ఈ వీడియో తప్పనిసరిగా మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి నైట్ వెళ్ళిందని చెప్పాను కదా. ఇప్పుడే మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారు ఆ గదిలో. అప్పటి వరకు బయట డోర్ నాక్ చేసి బయటకు రావద్దని చెప్పేశాను. సో వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా నేను ఏమేం చేయాలి ప్రతిదీ కూడా డెకరేట్ చేసిన తర్వాత 12 అయిన తర్వాత కరెక్ట్ గా విష్ చేసి అప్పుడు బయటికి తీసుకొచ్చానండి. సర్ప్రైజ్ చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఈ సర్ప్రైజ్ ఏంటి అనేది ప్రతిదీ కూడా పిన్ టు పిన్ వీడియోల మీద షేర్ చేస్తాను. ఫస్ట్ లవ్ సింబల్ వేశాను కదా. ఈ బర్త్డే ఎంత స్పెషల్ గా చేయడానికి కారణం ఏంటంటే, నా బర్త్డే చేశారు కదా, నార్మల్ గా నాకైతే నేను సర్ప్రైజ్ లేవడం నాకు బాగా అలవాటు. కానీ నాకు సర్ప్రైజ్ కనిపించింది. సో నాకు ఎంతైతే సర్ప్రైజ్ చేశారో దానికి డబల్ గా నేను చేయాలి, తను ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా చేయాలని ఈ రకంగా నేనైతే ప్లాన్ చేశాను. ఏం చేశానంటే, మా హస్బెండ్ కి 29 ఇయర్స్ వచ్చాయండి. ఇప్పుడు 29 గిఫ్ట్స్ ని ఫస్ట్ అయితే నేను అక్కడ పెట్టాను. లవ్ సింబల్ పెట్టాను కదా. సో 29 గిఫ్ట్స్, 29 చిన్న చిన్న బెలూన్స్, లవ్ సింబల్ బెలూన్స్, అలాగే 29 పేపర్స్. అంటే ఇది ఎందుకు తెచ్చాను ఏంటి, దీని స్పెషల్ ఏంటని చెప్తూ ఒక చిన్న వైట్ పేపర్ లో మ్యాటర్ అయితే రాశాను. సో అలా ఒక లవ్ సింబల్ వేసి దాని చుట్టూ ఇలా డెకరేట్ చేశానండి. ఇది వచ్చేసి ఫస్ట్ గిఫ్ట్. ఒక చిన్న ఫ్రేమ్, తన ఇయర్ అంతా మంచిగా జరగాలని ఒక చిన్న ఫ్రేమ్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి కాఫీ కప్స్ అండి. ఇది ఎందుకు ఇచ్చాను ఏంటని అనుకుంటున్నారేమో. ఈ 29 గిఫ్ట్స్ కూడా మా హస్బెండ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, టీ తాగడం దగ్గర నుంచి పడుకునేంత వరకు తను వాడే ప్రతిదీ కూడా కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రకంగానే డిజైన్ చేశాను. ఆయన లేవగానే ఫస్ట్ టీ తాగుతారు. సో బెడ్ కాఫీ టైప్ లో, అందుకని ఫస్ట్ టీ కప్స్. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఆ కప్పులను తాగాలని అలా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి బ్రష్ చేస్తారు కదా. సో బ్రష్ చేసేది కూడా కొత్తగా ఉండాలని. మీకు ఈ గిఫ్ట్స్ అన్ని చిన్నగా అనిపిస్తాయండి, కానీ నాకు దీంట్లోనే చాలా ప్రేమ పెట్టి నేను ఆ గిఫ్ట్స్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ బ్రష్ చేసిన తర్వాత ఏం చేస్తారండి, నార్మల్ గా బ్రష్ చేసిన తర్వాత ఏం చేస్తారు, టిఫిన్ చేస్తారు. కొంతమంది అయితే స్నానం చేస్తారు. సో టిఫిన్ అంటే నార్మల్ గా ఇంట్లో వేసేస్తాను కాబట్టి ఇంకా దాన్ని ఎందుకులని చేయలేదు. నెక్స్ట్ స్నానం చేస్తారు కాబట్టి దానికోసం షాంపూస్ అండి. ఆల్రెడీ ఇంట్లో వస్తువులు అన్ని ఉన్నాయి, దానికోసం మరలా పెద్ద డబ్బా తీసుకురావడం ఎందుకని ఇలా 2 రూపీస్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను. నెక్స్ట్ గిఫ్ట్ అయితే అది. ఆ తర్వాత షాంపూ పెట్టుకుని తలస్నానం చేసి అలా వచ్చారు కదండి, సోప్ పెట్టుకుంటారు కదా, అందుకని సోప్ బాక్స్ కూడా కొత్తదే. ఒకవేళ మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కామెడీ కనిపించవచ్చు, కానీ నా వరకు నాకు ఆ రోజు తను వాడే ప్రతిదీ కూడా ఫ్రెష్ గా ఉండాలి అనే ఫీలింగ్ తో నేను ఈ రకంగా చేశాను. కొన్ని తక్కువ కాస్ట్ లో ఉండొచ్చు. మీరు కాస్ట్ ని చూసి ఇది తక్కువ ఇది ఎక్కువ అని మాత్రం అనొద్దు. దాంట్లో ఉన్న ప్రేమను చూడాలి. ఎందుకంటే ఇవి వాడతారు అని ఆలోచించి తీసుకురావడం అనేది గ్రేట్ కదండి. సో నేనైతే అదే ఇష్టపడతాను. నెక్స్ట్ మా హస్బెండ్ స్నానం చేసి వచ్చిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తారంటే, బడ్స్ ఉన్నాయి కదా, వాటితో అంటే చెవిలోకి వాటర్ వెళ్ళిపోతాయి కదా, సో అందుకని దాంతో అటు ఇటు తిప్పుకుంటారు. అందుకని బడ్స్ అయితే తెచ్చాను. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి వ్యాజిలిన్. ఎందుకు మీరు టవల్ కొనలేదు అవి కూడా చెప్తారేమో, టవల్ అన్ని ఎందుకు ఇందులో పెట్టడం అని నేను టవల్ అయితే తీసుకురాలేదండి. లేదంటే టవల్ కూడా కొత్తదే కొన్నా. నెక్స్ట్ వచ్చేసి వ్యాజిలిన్ రాసుకున్న తర్వాత పౌడర్ కదా రాసుకునేది. నెక్స్ట్ పౌడర్, ఆ తర్వాత బాడీ స్ప్రే, ఫాగ్ మీకు తెలుసు కదా. అంటే ఆల్రెడీ ఇంట్లో పెద్ద ఉన్నాయండి, ఎందుకు మనీ వేస్ట్ చేయడం అని చెప్పేసి చిన్న చిన్నవి తీసుకున్నాను. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి బాడీ స్ప్రే అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక ఏమంటారు, ఒకదాని తర్వాత ఒకటి పెట్టాలని అయితే అలా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి కోంబు, తెలుసు కదా, బాడీ స్ప్రే చేసిన తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత తప్పనిసరిగా తల దూకోవాలని. సో అందుకని చెప్పేసి ఆ కోమ్ కూడా కొత్తదే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పెద్ద గిఫ్ట్ అండి. అదేంటంటే గోల్డ్ అనుకోవద్దు, మా హస్బెండ్ కి సిల్వర్ అంటే చేతికి వేసుకోవడానికి లేదంటే మెడలో వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. అందుకని ఒక చైన్ అయితే నేను తీసుకున్నాను. చూసారు కదా, అంటే ఇప్పటి వరకు చిన్న చిన్న గిఫ్ట్స్ కొనలేకపోయింది అది ఇది అని మళ్ళీ కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తారు. అందుకని చెప్పేసి ఇది వెండి చైనేనండి. 4000 పడింది కాస్ట్ వచ్చేసి. వెండి చైన్ అంటే ఇష్టపడతారని చెప్పేసి వెండి చైన్ అయితే తీసాను. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి అంటే మా హస్బెండ్ చదువుతున్నారు, ఆ స్లిప్ లో ఇన్వాస్ ఉందని. అవి కొద్దిగా పర్సనల్ కాబట్టి నేనైతే అవి రాయలేదు. నెక్స్ట్ ఇది గిఫ్ట్. ఇదేంటంటే ఇన్నర్స్, అందుకని కవర్ ఇంకా ఓపెన్ చేయలేదు. తను లోపల వేసుకుని ఇన్నర్స్ కూడా గిఫ్ట్స్ లాగానే పెట్టేశాను. ఇది వచ్చేసి అంటే కొన్ని ప్యాకింగ్ చేశాను, కానీ కొన్ని ప్యాకింగ్ చేసేంత టైం లేదండి. పిల్లలుండి కూడా చాలా వరకు ట్రై చేశాను. ఫైనల్ గా వచ్చేసరికి కొన్ని ప్యాక్ చేయలేకపోయాను. ఇదొక గిఫ్ట్. ఇదేంటంటే మా హస్బెండ్ ఎప్పటి నుంచో నాకు ప్యాంట్లు కావాలి,
బ్రాండెడ్ టైప్ లో ప్యాంట్లు కావాలి అని చెప్పేసి అన్నారని మా హస్బెండ్ కోసం ఇలా ప్యాంట్ అయితే తీసుకున్నాను. సో అదొక గిఫ్ట్. ఇది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ఇంకొక ప్యాంటేనండి. 2 ప్యాంట్స్ అంటే 2 ప్యాంట్లను తీసుకున్నాను. మా హస్బెండ్ ఎప్పటి నుంచో అంటున్నారు వర్క్ పర్పస్ లో బయటకి ఎక్కువగా వెళ్తారు, సో అలాంటప్పుడు యూజ్ అవ్వడానికి నాకు ప్యాంట్లు కావాలి అని చెప్పేసి అంటే అలా అడిగిన ప్రతిదీ కూడా గుర్తు పెట్టుకుని బర్త్డేకి ఇద్దామని చెప్పేసి ఈ రకంగా అయితే నేను తీసుకున్నా. నెక్స్ట్ ప్యాంట్ వేసుకుంటారు అంటే కొన్ని ఆర్డర్ లో పెడదాం అనుకున్నాను గానీ నాకు ఎంతో టైం లేదు, ఎందుకంటే పిల్లలు పడుకునేసరికి అంటే 10:30 అనుకుంటా అయింది. 1 అవర్ లో ఇదంతా సెట్ చేసాను. 1 అవర్ లో కొద్దిగా అంటే లెటర్స్ రాసి బెలూన్స్ ఇవన్నీ చేసేసరికి టైం పడుతుంది కదండి. సో అందుకని చెప్పేసి ఒక్కొక్కటి ఆర్డర్ అనేది తప్పింది. ప్యాంట్ తర్వాత ఏం కావాలి, బెల్ట్. సో బెల్ట్ కూడా నేను కొన్నాను. నెక్స్ట్ ప్యాంట్ వేసుకున్న తర్వాత బెల్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఏంటి, షర్ట్. సో షర్ట్ ఆల్రెడీ ఇన్నర్స్ ఇచ్చేసాను కాబట్టి ఇన్నర్స్ వేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సింది షర్టే కాబట్టి ప్యాంటు షర్ట్ కూడా కొత్తది వేసుకోవాలని ప్యాంటు అలాగే షర్ట్ కూడా తీసుకున్నా. అది మరొక గిఫ్ట్. నెక్స్ట్ ఇదొక గిఫ్ట్. ఇదేంటో ఓపెన్ చేస్తున్నా చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మీ ఇంట్లో వాళ్ళకి మీరు సర్ప్రైజ్ ప్లాన్ చేయండి. నేను ఇప్పటి వరకు చాలా సర్ప్రైజ్లు చేశాను కానీ నాకు ఎందుకు ఇది నచ్చింది, ఎందుకంటే ఆలోచించాను ఏమిస్తే బాగుంటదని. అప్పుడు అనిపించింది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు తను యూజ్ చేసే ప్రతి ఒక్కటి ఇస్తే బాగుంటది కదా అని చెప్పేసి నాకే చిన్న ఆలోచన వచ్చి ఈ రకంగా చేశాను. నెక్స్ట్ వచ్చేసి కర్చీఫ్లు. తను ప్రతిరోజు హ్యాండ్ కర్చీఫ్స్ ఎక్కువ వాడతారు, సో అందుకని ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు నార్మల్ గా బట్టలు అయిపోయిన తర్వాత బెల్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఏంటి, కర్చీఫ్. సో అది కూడా తీసుకున్నాను. మీరు అనొచ్చు పర్స్ లేవని, ఆ 2 ఆల్రెడీ కొనేసానండి. అంటే మా వెడ్డింగ్ యానివర్సరీ అయింది కదా, అప్పుడే స్మార్ట్ వాచ్ ఒకటి కొన్నాను, అలాగే పర్స్ కూడా కొన్నాను. సో అందుకని ఆ 2 ఇందులో తీసాను. ఆల్రెడీ కొన్నప్పుడు మరలా ఇంకెందుకని చెప్పేసి అవి తీసేసి మిగిలిన ఏమైతే కావాలో కొన్నానండి. బట్టలు, ఆ తర్వాత బెల్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ గా స్లిప్పర్స్ కూడా కొత్తవి కావాలి కదండి. సో అందుకని స్లిప్పర్స్ కూడా తీసుకున్నాను. మా హస్బెండ్ ఎక్కువ షూ టైప్ వాడతారు, సో ప్రతిరోజు అవే వాడతారు కదని చెప్పేసి కొత్తగా ఇవి బాగుంటాయి అని చెప్పేసి ఈ టైప్ లో నేనైతే తీసుకున్నాను. ఆ తర్వాత బైక్ వేసుకుని బయటికి వెళ్తారు కదండి, సో అందుకని బైక్ కి ఇచ్చాను. బైక్ ఆల్రెడీ మ్యారేజ్ కి కొంటారు కదా, సో మా అమ్మ నాన్న కొన్నారు. అందుకని సో బండాలకు నేను కొన్న గిఫ్ట్ టైప్, అందుకని నెక్స్ట్ కీ చైన్ కొన్నాను. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది పెన్ అండి. నాకు షాప్ దగ్గరికి వెళ్ళి అంటే కొద్దిగా అఫీషియల్ గా బయటకు వెళ్తారు మా హస్బెండ్, సో ఆయనకు బాగుండాలి ఏ పెన్ తీసుకుంటే బాగుంటది అన్నప్పుడు నాకు ఈ పెన్ అయితే చాలా బాగా నచ్చింది. గోల్డ్ కలర్ లో ఉండి ఒకసారి చూడండి, కాస్ట్ కూడా ఎక్కువే, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బయటకు వెళ్ళేటప్పుడు అఫీషియల్ గా ఉంటారు అని చెప్పేసి పెన్ తీసుకున్నా. ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ఇంకొక పెన్. ఈ పెన్ ఎందుకు తీసుకున్నానంటే అక్కడ కొటేషన్ రాశాను ఏంటంటే నీ లైఫ్ కూడా ఇలా కలర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి ఈ పెన్ నీకు గిఫ్ట్ గా ఇస్తున్నానని రాశాను. నిజమేనండి. తను వర్క్ చేసుకునేటప్పుడు ఆలోచించేటప్పుడు ఇలా చిన్న గేమ్ లాగా అటు ఇటు తిప్పుకుంటూ ఆలోచిస్తారని చెప్పేసి చిన్న ఆలోచనతో ఈ గిఫ్ట్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న ప్రామిస్ కార్డు ఉంటది, సో అది ఇచ్చాను. ఇంకా పర్సనల్ గా రూమ్ లో పెట్టుకుంటారు అని చెప్పేసి చిన్న కార్డు అయితే ఒకటి ఇచ్చాను. దాని తర్వాత ఇది వచ్చేసి చిన్న నోట్ బుక్ అండి. నోట్ బుక్ ఎందుకు ఇచ్చాను అనుకుంటారేమో, మా హస్బెండ్ ప్రెస్ అని చెప్పాను కదా, ఆయన ఆలోచించేటప్పుడు కొన్ని సార్లు రాసుకునే కొన్ని ఉంటాయి కదా, నాతో ఒకసారి చెప్పారు నాకు ఇలాంటి ఒక బుక్ కావాలని చెప్పేసి అన్నారు. సో అలా అన్నవన్నీ కూడా గుర్తు పెట్టుకుని తీసుకున్నాను. అలా నాకు ఇది కావాలన్నారు. అన్న తర్వాత ఆ బుక్ కోసం సెర్చ్ చేస్తే నాకు ఈ టైప్ దొరికినాయండి. అందుకని చెప్పేసి ఇలాంటిది ఒక చిన్న బుక్ కూడా తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాంక్. ఇప్పుడు మా హస్బెండ్ పెట్టుకున్నారు కదా, అది ఫ్లాంక్. అది దేనికంటే మామూలుగా వర్క్ చేసుకునేటప్పుడు సిస్టమ్ వర్క్ దగ్గర నుంచి చేస్తారు కదా, అలా కాకుండా చైర్ కి అలాగే సిస్టమ్ కి మధ్యలో కీబోర్డ్ పెట్టుకోవడానికి ఇలా ఫ్లాంక్ ఉంటే బాగుంటుంది. దూరంగా చూడడం వల్ల సైట్ రాదు కదండి, అందుకని చెప్పేసి ఆ ఫ్లాంక్ అయితే నేను తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్. మా హస్బెండ్ చాక్లెట్స్ ఎక్కువ తినరు, ఎందుకులే పెద్ద చాక్లెట్ తీసుకోవడము వేస్ట్, దాని బదులు ఏదైనా తీసుకుందామని చెప్పేసి నార్మల్ చాక్లెట్ అయితే తీసుకున్నా. ఇంకా గిఫ్ట్ లో ఆలోచిస్తే తను వేసుకునేవి గానీ లేకపోతే ఇంకా తను పెట్టుకునేవి, ఇంకా నాకు ఎక్కువ గిఫ్ట్స్ అంత ఐడియా లేదు, అందుకని చాక్లెట్ ఆ తర్వాత బిస్కెట్ అయితే తీసుకున్నా. ఈ గిఫ్ట్ వచ్చేసి ప్రెస్ వర్క్. అంటే ఇప్పుడు నార్మల్ గా మా హస్బెండ్ వీడియోస్ చేస్తారు, సో టేబుల్ మీద పెట్టుకోవడానికి పెన్స్ అవన్నీ పెట్టుకునే పెన్ స్టాండ్ ఒకటి తీసుకున్నా. ఇది వచ్చేసి లాస్ట్ గా నేను మా హస్బెండ్ దిగిన ఫోటోని చిన్న ఫ్రేమ్ కింద నేనే తయారు చేశానండి. అందుకని దాని మీద రోజ్ ఫ్లవర్ పెట్టాను, హ్యాండ్ మేడ్ తో చేశాను కాబట్టి ఇంకా అది ఎందుకులే చూపించడం అని చూపించట్లేదు. ఫైనల్ గా మా హస్బెండ్ కి నేను ఇచ్చినటువంటి బర్త్డే గిఫ్ట్స్ అయితే ఇది. ఇవన్నీ మీకు చిన్న చిన్నగా తక్కువ కనిపించిన వాటన్నిటిలో ఇది కాస్ట్లీ గిఫ్ట్ అండి. ఇదే మా హస్బెండ్ కోరుకున్నటువంటి చైర్. మా హస్బెండ్ వీడియోస్ చెప్పుకుంటారు, సో ఆ వీడియోస్ కి నాకు ఒక చైర్ కావాలి,
అని నన్ను అడిగిన ఫస్ట్ అదే గిఫ్ట్ అండి. నా బర్త్డేకి నువ్వేం గిఫ్ట్స్ ఇచ్చినా నాకు మాత్రం చైర్ కావాలని చెప్పి అడిగారు. ఆయన కోరిక మేరకు ఎలా అయితే చైర్ తీసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు అనుకోండి. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఫైనల్ గా కేక్ కటింగ్. మేమిద్దరమే కదండి, పిల్లలిద్దరు పడుకున్నారు, ఫోటో తీసే వాళ్ళు కూడా లేరు. సో అందుకని నేను వీడియో షూట్ చేయడం, ఆయన కట్ చేయడం. ఫైనల్ గా ఎలా అయితే నైట్ 12 కి నేను కేక్ కట్ చేయించేసాను. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే నార్మల్ గా ఫ్యామిలీతో చేస్తారు, అది వేరే. నా వరకు 12 కి విష్ చేయడం బాగా అలవాటు. సో అందుకని 12 కి విష్ చేసి 12 కి కేక్ కట్ చేయించేసాను. ఇది కేకు. ఫైనల్ గా కేక్ అయితే పెట్టేస్తున్నా. ఈ ఇయర్ బర్త్డే మా హస్బెండ్ కి నేనైతే ఇలా సెలబ్రేట్ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నిజం చెప్పాలంటే చాలా కష్టపడ్డానండి నేను. ఒక 2 అవర్స్ అనుకుంటా. 10:30కి మా పిల్లలు పడుకున్నారు. అప్పటి నుంచి చాలా కష్టపడ్డాను. చూసారు కదా కోకు. అయితే ఈ కోక్ కూడా గిఫ్ట్ లో పెడదాం అనుకున్నాను. అది చాక్లెట్లు బిస్కెట్లు ఉన్నాయి కదా, ఆ ప్లేస్ లో కోక్ పెడదాం అనుకున్నాను. సో కూలింగ్ తగ్గిపోతుంది, కాకపోతే గిఫ్ట్స్ చూపించాలి కాబట్టి ఇంకా కోక్ అనేది గిఫ్ట్స్ లో నేను పెట్టలేదు. నార్మల్ గా కేక్ కటింగ్ అయిన తర్వాత తాగారు. ఫైనల్ గా ఆ నైట్ అయితే ఆ సర్ప్రైజ్ తో మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మా అన్నయ్య మా వదిన వచ్చారు. ఇదిగోండి కేక్ తీసుకుని. అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. సో అందరం కలిసి సరదాగా బయటకు వెళ్ళాం. అక్కడ కూడా కేక్ కట్ చేస్తున్నారండి. అక్కడ కూడా కేక్ కట్ చేయించారు. సో మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీ. చూసారు కదా 2 కేకులు. నార్మల్ గా అయితే అక్కడ బ్యాక్గ్రౌండ్ బర్త్డే అని ఉంది కదా, హ్యాపీ బర్త్డే అని, దానికోసమే అక్కడికి వెళ్లి మేము కేక్ కట్ చేయించాము. సో అది అయిపోయిన తర్వాత ఫైనల్ గా తిన్నాం. కబాబులు తిన్నాము, రోటీస్ తిన్నాము, బిర్యానీ, ఫ్రైడ్ రైస్. అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా, సో అన్ని 50-50-50 అలా అన్ని ఈక్వల్ గా అందరూ షేర్ చేసుకుంటూ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, రోటీలు, కబాబు, చిల్లీ చికెన్ ఇవన్నీ కూడా మేము ఆ రోజైతే తిన్నాము. ఫైనల్ గా మా హస్బెండ్ అయితే ఫుల్ హ్యాపీ. చూసారు కదండి మా హస్బెండ్ బర్త్డే వీడియో. నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది. ముందు రోజు రాత్రి అయితే నేను డెకరేట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. చాలా అంటే చాలా టైం పట్టింది. ఎందుకంటే బెలూన్స్ ఊదాలి, ఒక్కదాన్నే ఊదాలి, స్లిప్స్ రాయాలి, అంటే చిన్న చిన్న పేపర్ మీద రాస్తాను కదా మ్యాట్రో, ఇదంతా రాయడానికి చాలా కష్టమైంది. కానీ సర్ప్రైజ్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాన్ని చూసాక అనిపించింది మన వాళ్ళ కోసం ఇలాంటి చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని. ఒకవేళ మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరికైనా ఇలా సెలబ్రేట్ చేయాలనుకుంటే ఇలా ఆలోచించి చేయండి. తప్పనిసరిగా వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదండి మా హస్బెండ్ బర్త్డే నేనైతే అలా సెలబ్రేట్ చేశాను. ఆ తర్వాత మా అన్నయ్య మా వదిన వచ్చారు. వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చారు, వాళ్ళు కట్ చేయించారు. ఆ తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కేక్ కట్ చేయించారు. ఇంకా ఫైనల్ గా అన్ని చేసి డిన్నర్ చేసి మా అన్నయ్య వాళ్ళు ఏమో విజయవాడ వెళ్ళిపోయారు. మేమైతే ఇంటికి వచ్చేసాం. సో మా అన్నయ్య వాళ్ళు వచ్చినందుకు కూడా మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత మా అత్తయ్య గారు వీళ్ళు కూడా కేక్ కట్ చేయించారు. కాకపోతే ఆ వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. అంటే మా హస్బెండ్ వేరొక ఫోన్ తీసుకోవడం వల్ల ఆ వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. సో అందుకని అదైతే షేర్ చేసుకోలేకపోయాను. ఫైనల్ గా మా హస్బెండ్ బర్త్డే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ వీడియో ద్వారా మా హస్బెండ్ కి ఎవరైతే విష్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో మీలో చాలా మందికి నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సర్ప్రైజ్ చేయాలనుకునే వాళ్ళకి నిజంగా ఈ ఐడియా బాగుంటది. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి ఈ విషయాలన్నీ కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో కష్టపడి చేస్తున్న పనులను షూట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇలా చేస్తున్నాము. సో మేం చేసే దాంట్లో కష్టం ఉందని అనిపిస్తే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.